హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో స్టాటిస్టిక్స్లోని ఎక్సర్సైజ్ 13.3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఏముంది ఫస్ట్ ప్రాబ్లం. ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్స్యూమర్స్ ఆఫ్ ఏ లొకాలిటీ. ఫైండ్ ద మీడియన్, మీన్ అండ్ మోడ్ ఆఫ్ ద డేటా అండ్ కంపేర్ దెమ్. అంటే ఏమంటున్నారు, కింద ఇచ్చిన డేటా వచ్చి మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే 68 ఈ కన్జ్యూమర్స్ యొక్క మంత్లీ కన్జంప్షన్, మంత్లీ ఎంత వాళ్ళు ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నారు అనేది ఇటు కింద ఇచ్చిన టేబుల్ ఫామ్లో ఇచ్చారు. దీనికి మనము మీడియన్, మీన్ అండ్ మోడ్ కనుక్కోవాలి. మూడు కనుక్కోవాలి దీంట్లో. ఓకే, అంటే ఏమని 65 to 85 యూజ్ చేసే వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. అలాగా 1 by 1 ఇచ్చారు. ఇప్పుడు దీని నుంచి మనము మీడియన్, మీన్ అండ్ మోడ్ కనుక్కుందాం. ఫస్ట్ మీడియన్ కనుక్కోవాలంటే మనకు ఏం కావాలి, ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. ఫార్ములా రాసుకుంటే దాని నుంచి మనకు అర్థమవుతుంది ఏమేమి అవసరమవుతుంది. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఓకే, ఇప్పుడు ఎల్ వచ్చి లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, సి అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే దీంట్లో అంతా మనకి ఏమి నార్మల్గా వచ్చింది మీడియన్ క్లాస్. అంటే మనం ఫస్ట్ మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. కనుక్కోవాలంటే ఫస్ట్ మనం దీనికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి వస్తుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈ ఒక్క కాలం వస్తుంది ఎప్పుడైతే మనం మీడియన్ కనుక్కుంటామో. నార్మల్గా మీన్లో అయితే చాలా కాలమ్స్ వస్తాయి. దీంట్లో అయితే జస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ ఒక కాలం వస్తుంది. దీన్ని ఎలా కనుక్కుంటాము అంటే క్యుములేటివ్ అనేంలోనే ఉంది. అడిషన్ అంటే యాడ్ చేసుకుంటా పోవడం. ఏం యాడ్ చేసుకుంటా పోవడం, దేని యొక్క కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలో దాని నుంచి మనము ఎప్పుడైతే కిందికి వెళ్తూ ఉంటామో పైనుండే ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు దీనికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఇక్కడున్న వాల్యూ దీనికంటే పైన ఉన్న వాల్యూ. ఇక్కడ 4 ఉంది, 4 ప్లస్ దీనిపైన ఏమీ లేదు కాబట్టి 4 + 0 4. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు దీనికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఈ డేటా ప్లస్ దీని పైన ఉన్న డేటా అంతా 5 + 4. ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న డేటా ప్లస్ 4 + 5 ఎంత 9. నెక్స్ట్ ఇప్పుడు దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఈ డేటా ప్లస్ దీనిపైన ఉన్న డేటా అన్నింటినీ యాడ్ చేయాలి. దానికంటే బెటర్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న డేటా ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రీవియస్గా అనుకుంటాం కదా, ఆ డేటాను యాడ్ చేసినా కూడా ఒకటే అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు యాడ్ చేసినా ఇది వచ్చింది కదా. సో 9 + 13 ఎంత అవుతుంది, 9 + 13 22. ఓకే, సో నెక్స్ట్ అలాగే నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఇక్కడున్న డేటా దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఇక్కడున్న డేటా ప్లస్ యాక్చువల్గా అయితే దీనిపైన ఉన్న డేటా అన్నిటినీ యాడ్ చేయాలి. ఇదంతా యాడ్ చేస్తే 22 వచ్చింది. 22 + 20 ఎంత 42. నెక్స్ట్ దీనికి సిమిలర్గా అలాగే చేసుకుంటా పోండి. ఇలా వేసుకోండి, మీకు ఈజీగా అవుతుంది అర్థం చేసుకోవడానికి, కనుక్కోవడానికి కూడా. 42 + 14 ఎంత 4 + 2 6 4 + 1 5. దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే 56 + 8 6 + 6 12 13 14 1 5 + 1 64. 64కి 4 యాడ్ చేస్తే ఎంత 68. యాక్చువల్గా ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్లో వచ్చే కాలము ఉన్న డేటా ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే, ఈ డేటా మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చిన డేటా సేమ్ అవ్వాలి. యాక్చువల్గా వాళ్ళ క్వశ్చన్లో కూడా ఇచ్చారు 68 కన్స్యూమర్స్. ఇది యాడ్ చేస్తే కూడా మీరు n = 68 వస్తుంది. చేయండి, చేసినా కూడా 68 వస్తుంది, రావాలి కూడా. ఓకే, సో దీని నుంచి ఆల్రెడీ క్వశ్చన్లో కూడా ఇచ్చారు 68 కన్స్యూమర్స్ని. ఓకే, ఇప్పుడు మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ n/2 కనుక్కోవాలి. n అంటే ఎంత ఇక్కడ ఆల్రెడీ రాశాను నేను. n = 68. n/2 కావాలి మనకు. సో 68/2. 2 1s 2 3s 2 2s 2 4s సో 34. ఇప్పుడు ఈ డేటా కంటే కొంచెం ఎక్కువ ఉండాలి వాల్యూ. ఆ వాల్యూ ఏ కాలంలో, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో. ఈ డేటా కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. చాలా ఎక్కువ ఉన్నా చాలా ఉంటాయి. జస్ట్ దీనికంటే నెక్స్ట్ ఇమీడియట్ ఎక్కువగా ఉండే డేటా ఇన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, అదే మనకు కావాల్సిన మీడియన్ క్లాస్. మనకు వచ్చింది 34. 34 కంటే పెద్దగా ఉండేది 4 కంటే 34 కంటే పెద్దది కాదు, 9 కూడా కాదు, 22 కూడా కాదు, 42 అనేది 34 కంటే పెద్దది. 56 కూడా పెద్దదే, కానీ మనకి ఇమీడియట్గా 34 కంటే ఇమీడియట్గా పెద్దదిగా ఉండేది 42. సో దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్.
ఈ 50 to 42 అనేది మీడియన్ క్లాస్. ఇది వచ్చి మనకు కావలసిన మీడియన్ క్లాస్ ఇది. ఓకే, మనం 1 by 1 కావాల్సిన డేటా ఎప్పుడైతే మేము మీడియన్ క్లాస్ కనుక్కుంటామో మనం ఇంకా మీడియన్ కనుక్కోలేదు. నేను ఒకటి చెప్తాను లాజిక్, అది గుర్తు పెట్టుకోండి, అది అలాగే రావాలి కూడా. మీడియన్ ఎప్పుడైతే మనం ఫైనల్గా కనుక్కుంటాం కదా ఆ ఆన్సర్ వచ్చి ఖచ్చితంగా ఈ రేంజ్లోనే రావాలి. 125 నుంచి 145 లోపలే రావాలి. అప్పుడే మీరు చేసిన ప్రాసెస్ కరెక్ట్, మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. రాలేదంటే ఏదో మీరు తప్పు చేశారు, ఏదో క్యాలిక్యులేషన్లో కానీ మీడియన్ క్లాస్ కనుక్కోవడంలో కానీ ఏదో ఒకటి తప్పు చేశారని మళ్ళీ మీరు రివిజిట్ చేయాలి. ఇది ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవ్వాల్సిందే. ఎప్పుడైతే మనం మీడియన్ కనుక్కుంటామో లాస్ట్లో ఆ డేటా వచ్చి మీడియన్ క్లాస్ లోపలే ఉండాలి, ఈ రేంజ్ లోపలే ఉండాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సిన డేటాస్ అన్నీ రాసుకుందాం. ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అది వచ్చి 125. నెక్స్ట్ ఎన్ అనేది ఆల్రెడీ రాసేసాం 68, అవసరం లేదు. n/2 కూడా రాసేసాం, అవసరం లేదు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే డైరెక్ట్గా మీడియన్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసేస్తారు. కాదు, దానికంటే ప్రిసీడింగ్గా ఉండే క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 22. ఓకే, ఇది మాత్రం తప్పు చేయకూడదు. తప్పు చేశారంటే ఆన్సర్ మొత్తం రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం కావాలి మనకు? ఎఫ్ కావాలి. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఎంత? 20. హెచ్ అంటే మనకు తెలుసు, క్లాస్ సైజ్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎంత? 85 - 65, 105 - 85, 125 - 105. ఏది చేసినా కూడా మీ ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి మనం మీడియన్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ కనుక్కుందాం. మీడియన్ = ఎల్ అంటే 125 ప్లస్ n/2. ఎన్ అంటే 68/2, సిఎఫ్ అంటే 22 ఎఫ్ అంటే ఎంత? 20, హెచ్ అంటే కూడా 20నే. 20 క్యాన్సిల్ అయిపోతుంది. 125 ప్లస్ 2 1s 2 3s 2 4s 34 మైనస్ 22, 125. 34లో 22 పోతే 2, 3 to 1 పోతే 1. సో ఎంత వస్తుంది? 137. ఏమిది మనం కనుక్కున్నవి? యూనిట్స్. ఆన్సర్స్ వచ్చి ఇది కన్జ్యూమ్ చేసిన యూనిట్లు. సో మీడియన్ = 137 యూనిట్స్. నేను చెప్పాను కదా, ఈ డేటా ఏదైతే మనం ఆన్సర్ కనుక్కుంటామో అది ఈ రేంజ్లోనే మీడియన్ క్లాస్ లోపలే ఉండాలి. చూసారా, 137 వచ్చి 125 to 145 లోపలే ఉంది. ఓకే, ఇది క్రాస్ చెక్ చేసుకోవాలి, అప్పుడే మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్టు. నెక్స్ట్ ఇంకా మనము మీన్ అండ్ మోడ్ కనుక్కోవాలి ఇదే క్వశ్చన్కి, అది కూడా కనుక్కుందాం. ఓకే, నెక్స్ట్ మనము మీన్ కనుక్కుందాం. మీన్ కనుక్కోవాలంటే 3 మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్ యూస్ చేద్దాం? వాల్యూస్ కొంచెం పెద్ద ఉన్నాయి కాబట్టి బెటర్ టు యూస్ స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫార్ములా ఏమి? మీన్కి మీన్ = a ప్లస్ సిగ్మా ఆఫ్ fi ui డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi ఇంటూ హెచ్. సో అండ్ ui = di డివైడెడ్ బై హెచ్. di = xi మైనస్ a. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? xi కనుక్కోవాలి. xi ఎలా కనుక్కుంటాం? xi = అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఇది వచ్చి క్లాస్ ఇంటర్వెల్, ఇది వచ్చి ఫ్రీక్వెన్సీ. xi అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. 85 + 65 డివైడెడ్ బై 2. 85 + 65 ఎంత వస్తుంది? 150/2. 2 7s 5s 75. నెక్స్ట్ 105 + 85/2. 190/2. 2 9s 5s 95. అంటే ఎంత వస్తుంది చూడండి, 20 డిఫరెన్స్ వస్తుంది. సో 20 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయినా కూడా సరిపోతుంది, లేదంటే 125 ఇలా ఈ ఫార్ములా యూస్ చేసి కూడా సాల్వ్ చేసినా కూడా సరిపోతుంది. సో మనం 20 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఏమొస్తుంది? 115, 135, 155, 175, 195. xi కనుక్కొనేసాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? di కనుక్కోవాలి. సో di = xi డివైడెడ్ బై xi మైనస్ ఏ కనుక్కోవాలి. ఏ ఎలా కనుక్కుంటాం? xiలో మిడిల్గా ఉన్న వచ్చే వాల్యూ. ఎన్ని ఉన్న వాల్యూస్? 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి మిడిల్గా ఇది ఒకటే వస్తుంది, 4th వాల్యూ. అది ఏమి? ఇది ఏ వాల్యూ ఇక్కడ రాసుకుందాం. a = 135. ఓకే, నెక్స్ట్
కనుక్కుందాం. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ వచ్చి 75 మైనస్ 135. 135లో 75 పోతే 0, 7 పోతే 3, 6 మైనస్ 60. 95 మైనస్ 135. 135లో 95 పోతే 0 పోతే 1, 4 మైనస్ 40. ఎందుకంటే మనం చిన్నదాని నుంచి పెద్ద తీసుకున్నాం కాబట్టి మైనస్ 40. సిమిలర్లీ 115 మైనస్ 135 మైనస్ 20. 135 minus 135, 0. 155 minus 135, 20. 175 minus 135, 40. 195 minus 135, 60. నేను డైరెక్ట్గా ఇట్లా చేస్తున్నాను, లేదంటే మీరు పక్కన రఫ్ వర్క్లో చేసి కూడా చేయొచ్చు, ఏమీ కాదు, ఎవరేమనుకోరు. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకు? మెయిన్గా కావాల్సింది యూఐ. యూఐ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. హెచ్ అంటే ఏమి? క్లాస్ సైజ్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఎంత? 85 minus 65, 20. అండ్ ఏది తీసినా కూడా 20 వస్తుంది నీకు. చూడండి, 145 minus 125 ఏది చేసినా కూడా 20 రావాలి. ఓకే, డిఐ డివైడెడ్ బై 20 మైనస్ 60/20 మైనస్ 3 మైనస్ 40/20 మైనస్ 2 మైనస్ 20/20 మైనస్ 1 0/20 0 20/20 1 40/20 2 60/20 3. చూసారా, ముందు చెప్పినట్టు యూఐలో వాల్యూస్ అన్ని 0 -1 -2 -3 ఇలాగే వస్తాయి. కానీ మనం ఏదైతే ఏ తీసుకుంటామో అది కరస్పాండింగ్ 0 వస్తుంది. దాని పైకి వెళ్ళేసరికి -1 -2 -3 వస్తాయి, కిందికి వెళ్ళేసరికి 1 2 3 వస్తాయి. నెక్స్ట్ మనకు మెయిన్గా కావాల్సింది ఇప్పుడు FIUI. ఎందుకంటే దాని నుంచే మనకు సిగ్మా ఆఫ్ FIUI వస్తుంది. FIUI ఇది FI, ఇది UI. 4 × -3 -12, 5 × 2 -10, 13 × -1 -13, 20 × 0 0, 14 × 1 14, 8 × 2 16, 4 × 3 12. +12 -12 క్యాన్సల్. ఇది వచ్చి -23, ఇది వచ్చి 30, 30 - 23 7. సిగ్మా ఆఫ్ FIUI ఎంత వచ్చింది? 7. ఓకే, మనకి ఇంకా ఏం కావాల్సింది? సిగ్మా ఆఫ్ FI కావాలి. సిగ్మా ఆఫ్ FI ఆల్రెడీ ప్రాబ్లంలో కూడా ఇచ్చారు 68 కన్జ్యూమర్స్. మీరు ఇది యాడ్ చేసినా కూడా మీకు 68 వస్తుంది. మీరు యాడ్ చేయండి, స్కిప్ చెయ్యొద్దండి. ఓకే, 68. ఈ వాల్యూస్ ఇంకా ఏమేమి కావాలి మనకి? ఏ ఆల్రెడీ రాసేసాం, హెచ్ ఆల్రెడీ రాసేసాం, FIUI ఎక్కడుంది, FI ఎక్కడుంది. సో డైరెక్ట్గా మనము వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేద్దాం. ఏ వాల్యూ? 135 ప్లస్ సిగ్మా ఆఫ్ FIUI 7 డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ FI 68 ఇంటూ హెచ్ వాల్యూ 20. 2 10s, 2 3s, 2 4s, అగైన్ 2 5s, 2 1s, 2 7s. 7 5s 35. 35ని 17తో డివైడ్ చేద్దాం. 17 2s 34. 1 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0 పోదు కాబట్టి మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకుంటే ఇలా మళ్ళీ 0 వస్తుంది. 17 దేంతో పోతుంది చూడండి. 17 5s ఎంత? 85 కదా, 85. 17 5sతో పోతుంది. ఓకే, 85 5 ఇంత చేసినా కూడా చాలు. మీరు చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా 2 పాయింట్స్ ఉన్నాయి చాలా. ఇంతవరకు 2 పాయింట్ ఎంత? 135 ప్లస్ 2.05 137.05. మీన్ వచ్చి ఇది కూడా యూనిట్స్. ఇలా ఏమున్నాయో దాన్ని నార్మల్గా ఎక్కడితే యూనిట్స్ కన్జంప్షన్ చేసినవి. మిగతా వేరే దాంట్లో రన్స్ ఉంటాయి, ఒక దాంట్లో ఎంత మనీ అని ఉంటుంది, రూపీస్ ఉంటాయి, అవన్నీ ఖచ్చితంగా రాయాలి. ఇది ఒక్కొక్కసారి దీన్ని కూడా వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు, యూనిట్స్ దాన్ని ఏం యూనిట్స్ రాయకపోతే. ఇది మీన్. నేను మీడియన్ కూడా రాశాను ఇక్కడ 137 యూనిట్స్. ఎందుకు రాశానంటే వాళ్ళు లాస్ట్లో ప్రాబ్లంలో అడిగారు కంపేర్ దెమ్ అని. సో ఇది కూడా నేను ఇక్కడ రాసుకుంటాను, ఎందుకంటే నెక్స్ట్ నేను ఇంకా మోడ్ కనుక్కోవాలి కాబట్టి. మీన్ ఎంత? 137.05 యూనిట్స్. ఇంకా నెక్స్ట్ దీంట్లో మిగిలినది లాస్ట్ వచ్చి మోడ్ కనుక్కోవాలి. ఓకే, మోడ్ కనుక్కుందాం. మనకి ప్రాబ్లం లాస్ట్ మిగిలింది మోడ్ కనుక్కోవాలి. సో మోడ్కి ఫార్ములా ఫస్ట్ రాసేద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. సో L వచ్చి లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్, F1 వచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, F0 వచ్చి ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, F2 వచ్చి సక్సీడింగ్. సో మెయిన్గా మనం కనుక్కోవాల్సింది మోడల్ క్లాస్. ఎలా కనుక్కుంటాం? ఈ ఫ్రీక్వెన్సీ కాలంలో ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో, ఏది హైయెస్ట్? 20. సో దిస్ ఈజ్ ద
మోడల్ క్లాస్. ఇది వచ్చి F1, దీనిపైన ఉండేది F0, దీనికి ఉండేది F2, ఇది వచ్చి L వచ్చి 125. ఈ వాల్యూస్ అన్ని ఫస్ట్ మనము ఇక్కడ రాద్దాం. L is equals to 125, F0 is equals to 13, F1 is equals to 20, F2 is equals to 14. మనకు H కావాలి. H is equals to క్లాస్ సైజ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎంత 85 minus 65 20. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన మోడ్ వచ్చేస్తుంది. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 125 ప్లస్ F1 ఎంత 20 minus 13 by 2 into 20 minus 13 minus 14 into 20. 125 plus 20 loss 13 పోతే 7 by 40 minus 27 into 20. 125 plus 7 by 40లో 27 పోతే ఎంత వస్తుంది? 40లో 27, 3లో 2 పోతే 1, 13 into 20. దీన్ని ఏం చేద్దామంటే డివైడ్ చేసేద్దాం. 7 2s 140ని 140 by 140ని 13తో 13 10s 130 ఎంత 10.0 13 6 78 7 ఎంత వస్తుంది? 91. 7 వెళ్ళిపోతుంది. సో 91. 9 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, 6 వెళ్తుంది తర్వాత 7 వచ్చి 91 కాబట్టి 6 వచ్చి 78. దానికంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. 10.76. సో 125 ప్లస్ 10.76 ఎంత అవుతుంది? 135.76 యూనిట్స్. ఇదేమిది? మోడ్. లాస్ట్లో మనం కంపేర్ చేయాలి, వదలకూడదు. అదే దానికి కూడా కొన్ని మార్క్స్ ఉంటాయి. మోడ్ వచ్చి 135.76 యూనిట్స్, మీడియన్ వచ్చి 137 యూనిట్స్, మీన్ వచ్చి 137.05 యూనిట్స్. అన్నీ ఎలా ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ దగ్గరగా ఉన్నాయి. సో ఆల్ ద 3 మెజర్స్, ఈ లైన్ కూడా మార్క్స్ ఉంటాయి. మెజర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ ద సేమ్. ఈ ఒక్క లైన్ కూడా 1 మార్కు 2 మార్కులు ఉంటాయి. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ ఫస్ట్ క్వశ్చన్లో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ గివెన్ 28.5 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. అంటే ఏమంటున్నారు? రివర్స్ అడుగుతున్నారు. నార్మల్గా మనకి టేబుల్ ఇచ్చేసి మీడియన్ కనుక్కోండి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు మీడియన్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఏమది? మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 28.5. సో ఇప్పుడు ఏం చేయాలి? మీడియన్ ఫామ్లా ఉంటుంది కదా, దాంట్లో ఇక్కడ నుంచి వచ్చే వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, ఇక్కడ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే డేటా అనేది మనం సాల్వ్ చేస్తే XY వాల్యూస్ వచ్చేస్తాయి. XY అనేవి 2 ఫ్రీక్వెన్సీలు, అవి మిస్సింగ్గా ఉన్నాయి, అవి కనుక్కోండి అంటున్నారు. ఎప్పుడైతే మనం మీడియన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన నెక్స్ట్ కాలం ఇక్కడ ఏం రాసుకోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది FI. ఎలా కనుక్కుంటాం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ? దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఈ డేటా ప్లస్ దీనిపైన ఉన్న డేటా అంటే 5. దీని ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఇక్కడున్న డేటా ప్లస్ ఇక్కడున్న డేటా 5 ప్లస్ ఎక్స్. దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే 20 ప్లస్ 5 ప్లస్ ఎక్స్ 25 ప్లస్ ఎక్స్. ఈ ప్రాబ్లం చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో XY అంటే XY కొన్ని వాల్యూస్ ఫ్రీక్వెన్సీస్ మిస్సింగ్గా ఇచ్చి దాన్ని కనుక్కోండి అని ఇస్తారు. మీడియన్ ఆల్రెడీ ఇస్తారు. మీరు జస్ట్ ప్రాబ్లమ్ని ఇదే వాల్యూస్తో బట్టి పట్టకూడదు. ఇలా మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారనుకోండి, ఇలాంటి ఏ వాల్యూస్ ఇచ్చినా కూడా దీన్ని మార్చి ఇచ్చినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. అందుకనే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, బట్టి పట్టకూడదు. ఎప్పుడు మ్యాథ్స్ని బట్టి పట్టకూడదు. బట్టి పడితే మీకు మార్క్స్ రావు. పాస్ అయిపోతారేమో, 50 60 అట్లా ఏమన్నా వస్తాయేమో, కానీ ఫుల్ మార్క్స్ అయితే మీరు స్కోర్ చెయ్యనే లేరు. కాన్సెప్ట్ అర్థం చేసుకుని చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఉన్న డేటా ప్లస్ ఇక్కడ ఉన్న డేటా, లేదంటే నేను ఇంకోటి ఏం చెప్పాను, ఈ డేటా ప్లస్ దీనిపైన డేటా అన్నట్టు చేసినా కూడా ఒకటే వస్తుంది. 25 ప్లస్ 15 ఎంత? 40 ప్లస్ ఎక్స్. దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. 40 ప్లస్
ఎక్స్ ప్లస్ వై. దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 40 ప్లస్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 5, 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. మీరు ఎగ్జామ్లో ఇట్లా ఆరో మార్కులు ఏం రాయొద్దండి, నేను మీకు అర్థం అవ్వడం కోసం ఇలాగ రాస్తున్నాను. జస్ట్ మీరు వాల్యూస్ రాయండి. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కునేసాం. ఫార్ములా ఏముంది మీడియన్కి? ఇక్కడ రాద్దాం. ఫస్ట్ మీడియన్ ఫార్ములా ఏమి? ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇది వచ్చి మీడియన్ ఫార్ములా. సో మనకు ఇంకొకటి చూడండి, క్వశ్చన్లో మీరు బాగా అర్థం చేశారంటే ఇక ఈ టోటల్ ఎంత కలిపి 60 అంట. ఈ టోటల్ అంతా కలిపితే ఈ వాల్యూ వస్తుంది. యాక్చువల్గా చేసినా కూడా చూడండి, 5 ప్లస్ 20, 25 ప్లస్ 15 ఎంత? 40, 40 ప్లస్ 5, 45, 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ నుంచి ఒక ఫార్ములా వస్తుంది చూడండి, 45 ఇక్కడ కింద ఇక్కడ రాద్దాంలేండి. 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఇది ఆల్రెడీ ఇచ్చాడు 60 అంట. దీన్ని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది మనకు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 60 మైనస్ 45. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇది ఒక ఈక్వేషన్. ఓకే, ఈ ఫార్ములా నుంచి ఒకటి వస్తుంది మనకి. ఆ రెండు సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఎల్ కనుక్కోవాలి. ఎల్ అంటే ఏమని? ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటాం మనము? ఎన్ అంటే ఏమి? ఈ టోటల్ నంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు 60 అని. ఎన్ వచ్చి 60, n/2 కావాలి మనకి. n/2 ఈజ్ ఈక్వల్స్ టు 60/2. 60/2 అంటే 2 1s 2 30s. ఎన్ అనేది 30. నార్మల్గా ఎలా చేసేవాళ్ళం మనము? ఈ 30 తీసుకెళ్ళి ఈ 30 నుంచి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడైతే 30 కంటే కొంచెం ఎక్కువగా వాల్యూ ఉంటుందో లేదా ఇమీడియట్గా ఎక్కువ ఉన్న వాల్యూని మీడియన్ క్లాస్ అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ మనకు చూడండి, ఎక్స్లు ఉన్నాయి, వైలు ఉన్నాయి, ఏది 30 కంటే ఎక్కువ వస్తుంది? దీన్ని డైరెక్ట్గా 25 ప్లస్ ఎక్స్ వచ్చి 25 ఉంది, 25 ఎక్స్ వచ్చి 5 ఉంటుంది, 5 కంటే ఎక్కువ ఉంటుంది అట్లా అనుకోకూడదు. ఏమో ఎక్స్ వాల్యూ 1 ఉండొచ్చు, అప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇది ఎక్కువ రావచ్చు మీడియన్ క్లాస్, ఇక్కడ తక్కువ రావచ్చు, ఇది కాకపోవచ్చు ఎక్స్ వాల్యూ. కాబట్టి తెలియదు మనకి ఎక్స్ వాల్యూ. కాబట్టి ఇలాంటి టైంలో ఎలా చేయాలి? మీడియన్ క్లాస్ని ఎలా కనుక్కోవాలి అంటే, నేను ఫస్ట్ ప్రాబ్లంలో కూడా ఈవెన్ నా ఇంట్రడక్షన్ వీడియోస్లో కూడా నేను ఇంట్రడక్షన్ పార్ట్ ఉంది కదా, దాంట్లో కూడా ఒకటి చెప్పాను. ఏం చెప్పాను? మీడియన్ అనే వాల్యూ, ఈ వాల్యూ ఎప్పుడు మీడియన్ క్లాస్ లోపలే వస్తుంది అని చెప్పాను కదా. వెరిఫై కూడా అది ఒక క్రాస్ చెక్ చేసుకోండి. మీడియన్ కనుక్కున్న తర్వాత వచ్చిన వాల్యూ మీడియం క్లాస్ అనుకున్న ఆ క్లాస్ రేంజ్లోనే ఉందా లేదా అని చెప్తూనే ఉన్నాను. కాబట్టి అది ఆ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ అవుతుంది. చూడండి, మీడియన్ ఎంత ఇచ్చారు? 28.5. ఈ 28.5 ఏ క్లాస్లో వస్తుందో చూడండి. ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది. అంటే 20 30 లోపల 28.5 వస్తుంది. అంటే ఇదే మీడియన్ క్లాస్. అందుకే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, వట్టి పట్టకూడదు. ఓకే, మీడియన్ క్లాస్. దీని యొక్క లోయర్ లిమిటే మనకు ఎల్. ఓకే, ఓకే వాల్యూస్ వెళ్ళి తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యుములేటివ్ ఎల్ వాల్యూ రాస్తాం. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఎన్ ఆల్రెడీ రాసేసాం, n/2 కూడా రాసేసాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఇక్కడ తప్పులు చేస్తారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే జస్ట్ మీడియన్ క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటారు, కాదు. దాని ముందున్న ప్రిసీడింగ్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 5 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ ఏం కావాలి? ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అంటే అది కూడా 20. కామా హెచ్ వచ్చి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎంత వస్తుంది చూడండి. 0 to 10, 10 to 0, 20 చేసినా కూడా 10. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది? ఎల్ వాల్యూ 20 ప్లస్ ఎన్ వాల్యూ 60/2 మైనస్ సిఎఫ్ వాల్యూ 5 ప్లస్ ఎక్స్ బై ఎఫ్ వాల్యూ 20 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత? 10 ఈజ్ ఈక్వల్స్ టు 28.5. ఓకే, ఇప్పుడు ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 20 ఇక్కడ 2 1s 2 30s ప్లస్ 30 మైనస్ని రెండింటితో మళ్ళీ లోపల తీసుకెళ్తే -5 మైనస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 28.5. 20 దీనికి ఎల్సిఎం తీద్దాం. 25 వస్తుంది ఇక్కడ. యాక్చువల్ 20 ఎంత వస్తుంది? 40 ప్లస్ 30 మైనస్ 5 25 మైనస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 28.5. 40 plus 25 65 minus x is equals to 28.5 into 2
28.5 into 2 ఎంత వస్తుంది చూడండి. 5 2s 10, 8 2s 16, 17, 2 2s 4 5, 57. minus x is equals to 57 minus 65. 65లో 57 పోతే 8. minus x is equals to minus 8. 65 పద్ధతి కదా, మైనస్ మైనస్ క్యాన్సల్. x is equals to 8. x is equals to 8 వచ్చింది. ఈ వాల్యూ తీసుకెళ్ళి మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది చూసారా, ఈక్వేషన్ 1 అని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వచ్చేస్తుంది. సో నౌ సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఎంతది ఏది, x plus y is equals to 15, x value 8 plus y is equals to 15, y is equals to 15 minus 8, y is equals to 7. ఓకే, అంతే స్టూడెంట్స్. జస్ట్ మనము ఇక్కడ రివర్స్ ప్రాసెస్ అన్నమాట. మామూలుగా అయితే మీడియన్ కనుక్కుంటాము, ఇక్కడ మీడియన్ ఇచ్చేసి ఫ్రీక్వెన్సీలు కనుక్కోండి అంటున్నారు. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మీడియన్ క్లాస్ కనుక్కోవడం చాలా అది జాగ్రత్తగా ఉండాలి. అది ఎలా కనుక్కుంటామంటే మీడియన్ వాల్యూ ఏ క్లాస్లో ఏ రేంజ్ లోపల వస్తుందో అదే మీడియన్ క్లాస్. ఆ కాన్సెప్ట్ వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. కాన్సెప్ట్ రాకపోతే మధ్యలో ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోతారు. ఓకే, కాబట్టి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి, ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫౌండ్ ద ఫాలోయింగ్ డేటా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 100 పాలసీ హోల్డర్స్. అంటే ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చేశాడు, డేటాని ఒక 100 పాలసీ హోల్డర్స్ యొక్క ఏజెస్ని అదంతా కలెక్ట్ చేశారు. ఏం కనుక్కోవాలి, క్యాలిక్యులేట్ ద మీడియన్ ఏజ్ వచ్చి కనుక్కోవాలంట. ఇఫ్ పాలసీస్ ఆర్ గివెన్ ఓన్లీ టు పర్సన్స్ హ్యావింగ్ ఏజ్ 18 years అన్వర్డ్స్ బట్ లెస్ దాన్ 60 years. అంటే ఏమంటే ఇక్కడ రేంజ్ ఇచ్చారు వాళ్ళు ఎంతంట, ఎవరెవరికి ఇచ్చారంటే 18 కంటే ఎక్కువ 18 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 60 or 60 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చారంట. అది ఒక డేటా చెప్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏజ్ ఇన్ ఇయర్స్ ఏమేమి ఇచ్చారు, ఇది ఇంటర్వెల్స్గా ఇవ్వలేదు. మనం నార్మల్గా క్లాస్ ఇంటర్వెల్స్గా ఇస్తారు, ఎట్లని 1 to 5, 1 to 20, 5 to 10 అట్లా ఇస్తారు. కానీ ఇక్కడ చూడండి, బిలో 20, బిలో 25, బిలో 30, బిలో 35. బిలో అంటే ఏమని బిలో 20 ఉన్నవాళ్ళు 2 పాలసీస్ ఉన్నవాళ్ళు ఉన్నారంట. బిలో 20 అంటే స్టార్టింగ్ ఎంత ఏజ్ 18 to 20 ఉన్న వాళ్ళు ఎంతమంది 2 members. బిలో 25 అంటే 18 to 25 అంటే చూడండి, దీంట్లో 18 to 20 వాళ్ళు కూడా వస్తారు, మళ్ళీ 20 to 25 వాళ్ళు కూడా వస్తారు. ఈ రెండు కలిపి 66. నెక్స్ట్ బిలో 30 అంటే 18 నుంచి స్టార్ట్ చేసి 30 అంటే 18 to 30 వాళ్ళు మొత్తం ఎంత 24. అంటే దీంట్లోనే 18 to 20 వాళ్ళు ఉంటారు, 18 to 25 వాళ్ళు ఉంటారు. అంటే ఈ రెండు డేటా ప్లస్ ఈ 25 to 30 ఉన్న వాళ్ళు కూడా కలిపిన డేటా వచ్చి 24. అంటే ఏమి బిలో అంటే ఇదేమిది యాక్చువల్గా క్యుములేటివ్ చేసినట్టు, ఒక ప్రీవియస్ డేటా అన్నిటిని యాడ్ చేసుకుంటా పోయినట్టు. దీనికి మన క్లాస్ ఇంటర్వెల్ రాయాలంటే చూడండి, క్లాస్ ఇంటర్వెల్, న్యూ క్లాస్ ఇంటర్వెల్స్. ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్, అర్థం చేసుకొని చేయాలి. ఓకే, బిలో 20 స్టార్టింగ్ వచ్చి 18 or అబోవ్ అన్నారు కాబట్టి 18 to 20 న్యూ పాలసీ హోల్డర్స్, నంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్. ఎందుకంటే ఇది కూడా మారుతుంది, మన క్లాస్ ఇంటర్వెల్ని బట్టి అది కూడా మారుతుంది. 18 to 20 వాళ్ళైతే సేమ్ 2నే ఉంటారు. బిలో 25 అంటే ఏమన్నా నేను 18 to 25 అంటే దీంట్లోనే 18 to 20 వాళ్ళు ఉంటారు, 20 to 25 వాళ్ళు ఉంటారు. నేను 18 to 20 ఆల్రెడీ రాసేసాను. నాకు కావాల్సిన ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వెల్ 20 to 25. కాబట్టి నేను ఇక్కడ ఉన్న డేటాలో ఏం చేయాలి, వీళ్ళని తీసేయాలి. 18 to 20 ఉన్న వాళ్ళు ఎంతమంది 2 members. కాబట్టి నాకు ఈ డేటా కావాలంటే దీని నుంచి దీన్ని తీసేయాలి. 6 minus 2 ఎంత 4. సిమిలర్లీ నెక్స్ట్ చూడండి, ఇది చేసేసాం. ఇది బిలో 30 అంటే 18 to 30 వాళ్ళు ఎంతమంది 24. అంటే దీంట్లోనే 18 to 20 వాళ్ళు ఉన్నారు, 20 to 25 వాళ్ళు ఉన్నారు, 25 to 30 వాళ్ళు ఉన్నారు. ఇది మొత్తం కలిపి 24. నాకు ఈ వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది 2 అని, ఈ వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది 4 అని. నాకు ఈ డేటా కావాలి ఇప్పుడు. నెక్స్ట్ ఇంటర్వెల్ 25 to 30, ఎందుకంటే నాకు ఇంటర్వెల్స్ కావాలి కదా. 20 to 25. ఇది ఒక్కటి కొంచెం మారుతుంది, ఫస్ట్ ఇంటర్వెల్ ఒక్కటి వదిలేయండి. నెక్స్ట్ అన్నీ 5 అని వస్తాయి. 20 to 25 అంటే ఈ మొత్తం 24. నాకు కావాల్సింది జస్ట్ ఈ లాస్ట్ ఇది. కాబట్టి ఆ పైన ఉన్న రెండింటిని తీసేస్తే ఈ 24 నుంచి 24 minus 6 ఎంత 18. సిమిలర్లీ సేమ్ ఇలాగే చేసుకుంటూ పోవాలి మనము. నెక్స్ట్ 30
బిలో 35 అంటే 30 అయిపోయింది. బిలో 35 అంటే ఎంత వస్తుంది? 8 × 35. దీంట్లోనే 8 × 20 వాళ్ళు ఉంటారు, 20 to 25 వాళ్ళు ఉంటారు, 25 to 30 వాళ్ళు ఉంటారు, 30 to 35 వాళ్ళు ఉంటారు. ఇది మొత్తం కలిపి ఎంత? 45. కావాలంటే నేను ఇటు సైడ్ రాస్తాను, ఎందుకంటే ఇక్కడ డేటా ఉంది కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. 35 బిలో 35 అంటే 8 × 35. వాళ్ళు ఎంతమంది? 45 మెంబర్స్. దీంట్లోనే ఎంతమంది ఉన్నారు? ఏం డేటా ఉంది? 8 × 20 వాళ్ళ డేటా ఉంది, 20 to 25 వాళ్ళ డేటా ఉంది, 25 to 30 వాళ్ళు ఉన్నారు, 30 to 35 వాళ్ళు ఉన్నారు. ఇది మొత్తం కలిపి 45. నాకు ఆల్రెడీ 8 × 20 రాసేసాను ఇంటర్వెల్, 20 to 25 రాసేసాను, 25 to 30 రాసేసాను. నాకు ఈ డేటా కావాలి. అంటే ఇప్పుడు 45 నుంచి ఈ మొత్తాన్ని తీసేస్తే 45 మైనస్ ఎంత? 2 + 4 + 18 ఎంత వస్తుంది? 45 మైనస్ 6 + 18 24. 44లో 45లో 24 పోతే 1 21. అంటే 21 మెంబర్స్ ఓన్లీ రిలేటెడ్ టు ఎవరున్నారు? 30 to 35 వాళ్ళు ఉన్నారు. ఎవరు? 30 to 35 వాళ్ళు ఎంతమంది? 21 మెంబర్స్ ఉన్నారు. సిమిలర్లీ ఇలా కొంచెం టైం పట్టినా కూడా చెయ్యండి, ఎందుకంటే మనం తప్పు చేయకూడదు. తొందరలో చేసేసి తప్పులంతా చేసేస్తే ఆన్సర్ రాంగ్ అయిపోతాం. మనం మార్కులు ఎందుకు పోగొట్టుకోవాలి? బిలో 40 అంటే 8 × 40 ఉన్నవాళ్ళు ఎంతమంది? 78. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? 8 × 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40 వాళ్ళు ఉన్నారు. నాకు కావాల్సిన ఇంటర్వెల్ ఇది మొత్తం కలిపి 78. నాకు కావాల్సింది ఒకటే. ఈ డేటా తీసేస్తే ఈ మొత్తాన్ని యాడ్ చేసి 78 నుంచి తీసేయండి. 21 ఇది మొత్తం కలిపి ఎంత వచ్చింది మనకి? చేద్దాం. ఏం పోయింది? 2 + 4 6, 6 + 18 + 21, 8 + 9 15 అవుతుంది. 45 78 నుంచి 45 తీసేయండి. 3 7లో 4 పోతే 3 33. ఏం డేటా ఇది? 35 to 40 ఉన్న వాళ్ళు ఎంతమంది? 33 మెంబర్స్. సిమిలర్గా నెక్స్ట్ ఇంటర్వెల్ ఏమి మనకి? ఇంటర్వెల్ కూడా రాసేద్దాం కావాలంటే. 40 to 45 వాళ్ళు, 45 to ఎందుకంటే బిలో 45 అంటే 40 to 45, బిలో 50 45 to 50 వాళ్ళు, బిలో 55 50 to 55, 55 to 60. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక్కుంటుంది 40 to 45, బిలో 45 అంటే 8 × 45 వాళ్ళు ఎంతమంది? 89. దీంట్లో ఎవరెవరు ఉన్నారు? 8 × 20 వాళ్ళు ఉన్నారు, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45. నాకు కావాల్సింది 40 to 45 కావాలి నాకు. ఇది మొత్తం కలిపి 89. నాకు కావాల్సింది ఒకటి. ఈ మొత్తం డేటాని ఇంతవరకు 35 to 40 వరకు ఈ డేటా అన్నిటిని యాడ్ చేసి 89 తీసేయాలి. అంటే ఇది మొత్తం కలిసి ఐ థింక్ 45 వచ్చింది కదా మనకి. చేద్దాం. ఏం పోయింది? 6 + 18 + 21 45 వచ్చినట్టుంది. 33 కూడా యాడ్ చేయాలి దానికి. 8 + 1 9 15 45. దీనికి 33 యాడ్ చేస్తే ఇక్కడ రాసి పెట్టుకుందాం, ఎందుకంటే మనకి కింద కావాల్సి వస్తుంది. ఇంతవరకు ఎంత వస్తుంది? 5 + 8 78. ఏం చేశాను నేను? ఓకే 78. 89 నుంచి 78 తీసేయాలి. 1 8లో 7 పోతే 1 11. నెక్స్ట్ డేటా నెక్స్ట్ వచ్చి 11 వచ్చింది. 11 రాద్దాం. మనకు ఇంతవరకు యాడ్ చేసిన డేటా 78. అది మర్చిపోవద్దండి, ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇంటర్వెల్కి మళ్ళీ కావాల్సి వస్తుంది. మనం మళ్ళీ యాడ్ చేస్తున్నాం ఆ డేటాని. నెక్స్ట్ ఇంటర్వెల్ ఏమి? బిలో 50. ఇక్కడే రాసేద్దాం. బిలో 50. ఇదంతా ఎన్నిసార్లు రాస్తాను నేను? బిలో 50 అంటే 8 × 50 వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 92 మెంబర్స్. 92 మెంబర్స్ అంటే ఇప్పుడు 42 ఇది వచ్చి 92. దీంట్లో ఏమొచ్చింది? ఇక్కడ 45 to 50 కూడా వచ్చింది. ఈ డేటా అన్నిటిని యాడ్ చేసి దీంట్లో తీసేయాలి. ఇదంతా యాడ్ చేస్తే యాక్చువల్లీ 33 వరకు 78 వచ్చింది. దీనికి 11 యాడ్ చేస్తే 9 89. 92 నుంచి 89 తీసేస్తే మనకు కావాల్సిన జస్ట్ ఈ ఇంటర్వెల్ యొక్క డేటా వస్తుంది. దీనిలో 9 పోతే 1 3నే ఆన్సర్. సో 3. సిమిలర్లీ నెక్స్ట్ మనకేం కావాలి?
50 to 55 కావాలి. 50 to 55లో ఏమేమి ఉన్నాయి? 18 అంటే 55, బిలో 55 98 అంటే 18 to 55 98. 18 to 55లో ఈ 98లోనే ఈ డేటా అంతా ఉంది, ఇదంతా కలిపి 98. సో మనకి ఇంతవరకు ఎంత వచ్చింది మళ్ళీ మర్చిపోయాం మనము. ఇక్కడ వరకు 45, 33 + 11 + 3 8, 9, 10, 11, 12, 7, 8, 9, 92. 92 నుంచి 98 నుంచి 92 తీసేస్తే 6. ఓకే, నెక్స్ట్ ఏమి? బిలో 60 అంటే 18 to 60. 18 to 60 ఉన్న వాళ్ళు 100. మొత్తం ఇది అంటే దీంట్లోనే 55 to 60 ఇది వచ్చి 100. మనకు కావాల్సింది జస్ట్ ఇది ఒక్కటే. కాబట్టి ఈ డేటా అన్నిటినీ అంటే ఇంటర్వెల్స్లో వచ్చిన ఇంతవరకు వచ్చిన డేటా అన్నిటిని మనం తీసేయాలి. 3 వరకు 92 వచ్చింది, దీనికి 6 యాడ్ చేస్తే 98. 100 - 98 2. సో ఈ ఇంటర్వెల్ వరకు వచ్చిన డేటా 2. భయపడిపోతుండే ఏదో బిలో అని ఇచ్చారు అని. కానీ ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. కొంచెం టైం పట్టినా కూడా కొంచెం టైం తీసుకొని చేయండి. ఫాస్ట్గా చేసేసి ఈ క్యాలిక్యులేషన్స్ పోయాయంటే ఈ ఫ్రీక్వెన్సీస్ ఈ ఫ్రీక్వెన్సీయే మనం యూజ్ చేయాల్సింది, ఈ క్లాస్ ఇంటర్వెల్నే మనం యూజ్ చేయాల్సింది, ఇది యూజ్ చేయకూడదు. ఓకే, కాబట్టి తప్పులు వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసింది, ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. ఎప్పుడైతే మనం ఏం కనుక్కోవాల్సింది ఇక్కడ మెయిన్గా మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి మనకి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ చూడండి ట్రిక్, నేను సింపుల్గా చెప్పేస్తాను. యాక్చువల్గా మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎలా చేస్తాము? ఇక్కడ ఉన్నది ఇక్కడ రాస్తాం, తర్వాత యాడ్ చేసుకుంటా పోతాం. యాక్చువల్గా ఈ డేటానే ఇక్కడ వస్తుంది. కావాలంటే చేయండి నార్మల్గా మీరు. 2 + 4 6, 6 + 18 ఎంత? 24 వస్తుంది చూడండి. 24 + 21 45, 45 + 33 చూడండి 78 వస్తుంది. 78 + 11 89, 89 + 3. యాక్చువల్గా మనం ఇలా చేస్తాం కదా, ఇలాగే రాయండి కావాలంటే. మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారంటే జస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎందుకు లేండి, ఇదంతా వస్తుందని మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి జస్ట్ ఇవి రెండు కనుక్కున్న తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం నార్మల్గా అలా చేస్తామో అలా చేసుకుంటా వెళ్ళిపోయింది. 92 + 6 98, 98 + 2 100. ఎప్పుడైతే మనము లాస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ వచ్చిన అన్నిటికీ ఈక్వల్ అవ్వాలి. ఇంకొక చెక్ చూడండి, మనం కొత్త ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం కదా, దీని అన్నిటిని మీరు యాడ్ చేస్తే ఇక్కడ వాళ్ళు ఎంత చెప్పారు? 100 పాలసీ హోల్డర్స్ 100 రావాలి. అప్పుడే మీరు చేసిన క్యాలిక్యులేషన్ కరెక్ట్, లేదంటే ఏడో తప్పు చేశారు చూసుకోండి. ఇది మీరు యాడ్ చేస్తే 100 రాదు. నార్మల్గా మనకేమొస్తుంది? క్యుములేట్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనం యాడ్ చేస్తే ఇచ్చిన ఈక్వల్ అవుతాయి, కానీ ఇక్కడ రాదు. ఎందుకంటే ఇవన్నీ బిలో ఇచ్చారు, క్లాస్ ఇంటర్వెల్ ఫామ్లో ఇవ్వలేదు. కాబట్టి మనం కన్వర్ట్ చేసిన తర్వాత కనుక్కున్న తర్వాత వచ్చిన వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే 100 రావాలి. కావాలంటే చేయండి. 4 + 2 6, 6 + 18 24, 24 + 21 45. యాక్చువల్గా ఇది చేసుకుంటా వెళ్ళండి 100 వస్తుంది. ఇక్కడ వచ్చింది 100. ఇవన్నీ చేసినా కూడా మీకు 100 వస్తుంది. ఓకే, ఇదేమిది? ఇవన్నీది. ఓకే, మనము మెయిన్గా ఏం కనుక్కోవాలి? మీడియన్ కనుక్కోవాలి. మీడియన్కి ఫార్ములా ఏమి? మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు L + n/2 - CF / F × H. 1/1 రాసుకుంటా పోదాం. మనం ఫస్ట్ ఇప్పుడు మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటాం? n = తెలుసు మనకు 100 అని. n/2 కనుక్కుంటాం. n/2 ఎంత? 100/2. 2 5s 0 50. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో 50 కంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ వచ్చేదే మనకు మీడియన్ క్లాస్. 50 కంటే ఎక్కువ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 45 ఉంది. ఇది సో దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. ఇది లాస్ట్ వరకు ఏం చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇదే అవసరమైన డేటా. ఇది మీడియన్ క్లాస్. ఇది లాస్ట్ అవసరం లేదు, ఇంకా మనం కనుక్కున్న తర్వాత ఈ కొత్త దాన్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇదే కావాలి మనకి. సో దిస్ ఈజ్ L, దిస్ ఈజ్ F. దీని పైన ఉన్నది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. రాసుకుందాం 1/1. L ఎంత? 35. ఏం కావాలి నెక్స్ట్? n వచ్చేసింది CF. CF = ఈ ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ కాదు, దాని పైన ఉన్నది 45. F ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ 33. H = క్లాస్ సైజ్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్.
ఈ ఒక్క దాంట్లో ఈ ఫస్ట్ ఇంటర్వెల్లో కూడా వదిలేయండి. ఎప్పుడైనా మీకు బిలో వస్తారు కదా, అలాంటప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్లో కూడా వదిలేయండి. మిగతా అన్నిట్లో ఎంత ఉంది చూడండి క్లాస్ ఇంటర్వెల్. 25 - 20, 30 - 35, 25, 35 - 30 ఎంత వచ్చింది? 5. సో హెచ్ వచ్చి 5. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వాల్యూ ఎంత? ఎల్ వాల్యూ 35, ఎన్ వాల్యూ 100/2, సిఎఫ్ వాల్యూ 45 బై ఎఫ్ వాల్యూ 33 ఇంటూ హెచ్ వాల్యూ 5. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 2 1s 2 50s, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 35 ప్లస్ 50 - 45 ఎంత? 5/33 ఇంటూ 5, 35. దీన్ని 5 5s 25/33. 25ని 33తో సాల్వ్ చేద్దాం, డివైడ్ చేద్దాం. 33 పోదు కాబట్టి 0.0. 33 4s ఎంత వస్తుంది చూడండి. 33 5s ఎంత వస్తుంది? 5 3s 15, 5 3s 15, 16. ఐ థింక్ 6 కూడా పోతుంది. 33 6, 6 3s 18, 6 3s 18, 19, 7 కూడా పోతుంది అనుకుంటా. 33 7 చూడండి, ఎక్కువ వచ్చేస్తే 6 పోదాం. 33 ఇంటూ 7, 7 3s 21, 7 3s 21, 23, 7 వెళ్తా ఉంది. సో 231. 10 నుంచి 1 పోతే 9, 4లో 3 పోతే 1, పాయింట్ ఆల్రెడీ కాబట్టి 0, 190. అంటే 33 ఇంటూ 5 టైమ్స్ 5 3s 15, 5 3s 15, 16. ఐ థింక్ 5 టైమ్స్ వెళ్ళిపోతుంది. 0.5 టైమ్స్ వచ్చి 165. సో 0.75. 35 ప్లస్ 0.75 అంటే 35.75. ఓకే, ఇవి ఏంటి మనం కనుక్కునేవి? ఇయర్స్. ఏజ్ ఆఫ్ ద మీడియన్ ఏజ్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్ వచ్చి 35.75 ఇయర్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఇది, అర్థం చేసుకొని చేయండి. ఎట్లంటే జస్ట్ ఫాస్ట్గా చేసేద్దామని తప్పులంతా చేయొద్దండి. ఓకే ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్, ఈ ఎక్సర్సైజ్లో మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. అన్నీ ఒకే దాంట్లో సాల్వ్ చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై చేస్తాను. నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నాకు ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే దాన్ని కూడా కమెంట్స్ చేయండి. దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా దానిపై నేను వర్క్ చేస్తాను. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.